రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి పుష్కరాల పనులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాల పనుల్లో వేగం లేదని, సరైన ప్లానింగ్ కనిపించడం లేదని తెలిపారు. కేవలం ఏడాది కాలంలో ఏకంగా 7,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఎలా పూర్తవుతాయని పవన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే ముందస్తు ప్రణాళిక ఉండాలని, ఇష్టానుసారంగా ఖర్చు పెడతామంటే కేంద్రం నిధులివ్వదని స్పష్టం చేశారు. 8,600 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన డిపిఆర్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదని పవన్ వెల్లడించారు. నాసిరకం సిమెంట్లతో హడావిడిగా పనులు చేస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ లోపాన్ని రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి పుష్కరాల పనులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాల పనుల్లో వేగం లేదని, సరైన ప్లానింగ్ కనిపించడం లేదని తెలిపారు. కేవలం ఏడాది కాలంలో ఏకంగా 7,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఎలా పూర్తవుతాయని పవన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే ముందస్తు ప్రణాళిక ఉండాలని, ఇష్టానుసారంగా ఖర్చు పెడతామంటే కేంద్రం నిధులివ్వదని స్పష్టం చేశారు. 8,600 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన డిపిఆర్ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదని పవన్ వెల్లడించారు. నాసిరకం సిమెంట్ తో హడావిడిగా పనులు చేస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ లోపాలన్నిటిపై రాబోయే కేబినెట్ సమావేశంలో చర్చిస్తానని పవన్ స్పష్టం చేశారు. మరోవైపు పుష్కరాల నిర్వహణకు టూరిజం శాఖ ఇంకా సన్నద్ధంగా లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రిలో ఒకచోట మాత్రమే కాదని, భక్తులు మురికి నీళ్లలో స్నానాలు చేయడానికి రారని గుర్తు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో గల 274 పంచాయతీల్లో ఘాట్ల ఏర్పాటు సక్రమంగా జరగాలని, దీనికోసం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల పనులపై పవన్ తీవ్ర అసంతృప్తి. పనుల్లో వేగం లేదు, ప్లానింగ్ లేదు. పవన్